జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్. మనందరం కూడా ఎవరి బాధ్యత వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తున్నామే అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు బాధ్యత అంటే ఏంటి? ఒక సంఘటన, ఒక దగ్గర ఒక అతను గుణపంతో గొయ్యి తవ్వుతున్నాడు, ఒక అతను కప్పెడుతున్నాడు. ఇతను తవ్వుతున్నాడు, అతను కప్పెడుతున్నాడు. అలాగే చాలా గోతులు తీసుకుంటూ వెళ్తున్నారు. ఒక అతను తవ్వుతున్నాడు, ఒక అతను కప్పెడుతున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ని ఒక అతను గమనించాడు. ఏంటి అతను తవ్వుతున్నాడో ఇతను కప్పెడుతున్నాడో, అసలు ఎందుకు తవ్వుతున్నాడో ఎందుకు కప్పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. బాబు మీరు ఏం చేస్తున్నారో అంటే మొక్కలు నాడుతున్నామని అన్నారు వాళ్ళు. ఇదేంటి మొక్కలు నాటడం ఏంటండి? మొక్కలే అన్నారు. ఇగో మొక్కలేగా చెట్టు కాడ ఉన్నాయన్నారు. మొక్కలు ఉన్నాయి, మరి ఇక్కడ పాత్ర లేదేంటంటే అప్పుడు చెప్పాడు మాట. ఏం చెప్పాడు? మా బాధ్యత మేము పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తున్నామండి, నేను తవ్వాలి, నేను తవ్వుతున్నాను. ఆడు కప్పెట్టాలి, ఆడు కప్పెడుతున్నాడు. మరి మొక్కలే పాతలేదంటే మొక్కల పాతి కూడా ఇవాళ సెలవు అన్నాడు. అంటే బాధ్యత అంటే మీకు నిర్వర్తించేటువంటి పనిని సంపూర్ణంగా చేయడం, అంతేగాని ఎవరి పని వాళ్ళు చేయడం అంటే ఎవరి పని వాళ్ళు పర్ఫెక్టే. అక్కడ కార్యక్రమం ఏంటి? మొక్కలు నాటి కార్యక్రమం, అది జరగాలి కదా. అతను సెలవు రావడం వల్ల అతను పని జరుగుతలేదు, ఇంక సుఖమే ఉంది నువ్వు చేసింది. బాధ్యత నిర్వర్తించడం అంటే అది ఏది సంపూర్ణంగా చేయడం, మొక్కలు నాటి కార్యక్రమం చేయడం. అతను రాలేదు కాబట్టి ఆ మొక్కనే మీరిద్దరే, ఆ మొక్క నాటి పని కూడా మీరిద్దరే పూర్తి చేయాలి. అది బాధ్యత. అంటే బాధ్యత అంటే సంపూర్ణంగా మనం చేసే పని పూర్తి చేయడం. జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్.